ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏన్షియంట్ టైమ్స్ నుంచి దొరికిన మనకు కనిపించే వస్తువుల్లో ఒకటి పిరమిడ్స్ అండి. అంటే వస్తువు అనొద్దు, ఇది పెద్ద స్ట్రక్చర్, హ్యూమన్ స్ట్రక్చర్. బట్ దీని వెనక చాలా కాన్స్పిరసీ థియరీస్ కూడా ఉన్నాయి. అంటే కింద ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దానిపైన పై భాగమే పిరమిడ్ అని. ఇంకొందరు ఏమంటారు అంటే అదేదో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ కమ్యూనికేషన్ కోసం ఈ పిరమిడ్ ఉంది అని అంటారు. ఇది బయట. మీకు ఆర్కియలాజికల్ వరల్డ్ లో మీరేమంటారు పిరమిడ్ గురించి? మీకు ఏం డిస్కస్ చేస్తుంటారు? అంటే మాకు తెలిసినంత వరకు, లేకపోతే మాకు చదివినంత వరకు, లేకపోతే నేను పిరమిడ్ ని డైరెక్ట్ గా చూశాను కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్ అనండి, మనుషులు కట్టిన స్ట్రక్చర్సే. అవి మామూలుగా మనకి దొరికిన ఎవిడెన్స్ ని బట్టి కానీ, లిటరేచర్ని బట్టి కానీ, దేని నుంచి ఏంటి వాళ్ళు హైరోగ్లిఫిక్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి కానీ చూసినా ఏమైనా కానీ వాళ్ళు అంటే ఆ రాజ కుటుంబీకుల్ని వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని లోపల పెట్టి సమాధిలాగా అనమాట. అంటే వాళ్ళకి నమ్మకం ఉండింది అంటే నెక్స్ట్ వాళ్ళలోని నివసిస్తారని, లేకపోతే మళ్ళీ బతికి వస్తారని. హైరోగ్లిఫ్స్ లోనే అవి ఉంటాయండి. అంటే మళ్ళీ బతికి వస్తారని ఇటువంటి నమ్మకం ఉన్నదనమాట. దాని వలన అవి కట్టారు. వాటిని కట్టినప్పుడు కూడా వాళ్ళు ఏమంటే అదే చాలా హెవీ హ్యూజ్ స్ట్రక్చర్స్ కదా, వాళ్ళు ఏమంటే అంటే చాలా విలువైన వస్తువులు, బంగారం ఇటువంటి టుటుకమెన్ దాంట్లో అది ఉన్న శవపేటిక, ఆ శవపేటికకి దగ్గర దగ్గర 20 కిలోల గోల్డ్ ఉన్న ఈ పేటిక తయారు చేశారు అనమాట. అంత వాల్యుబుల్ మెటీరియల్ ఉన్నప్పుడు న్యాచురల్ గానే ఎవరైనా దొంగలని ఇలాంటి వాళ్ళు వాటిని ఎత్తుకుపోయే అవకాశం ఉన్నదని కూడా వాళ్ళు ఏమంటే అది సీక్రెట్ ఛాంబర్స్ పెట్టేవారు అనమాట. దాని లోపలికి అంటే నేను కూడా చూశాను. ఇప్పుడు మనం ఆ ఛాంబర్లోకి వెళ్ళాలంటే ఒక చోటనే సీక్రెట్ దారి ఉంటుంది అనమాట. ఆ దారిలోని ఆ దారిని ఎలాగ ఏర్పాటు చేస్తారంటే మనం వెళ్తా ఉంటే అది అలాగే వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా మధ్యలో అక్కడ ఒక స్టోన్ ఉంటది, ఆ స్టోన్ ని మనం తీస్తే అప్పుడు మళ్ళీ ఇంకో కింద నుంచి దారి వెళ్తుంది అనమాట. అలాగే సీక్రెట్ గా పెడతారు అనమాట. పెట్టి ఆ లోపల ఒక వాయిడ్ అంటే ఛాంబర్ లాగా పెట్టి దాంట్లో ఈ వస్తువులన్నీ పెట్టేవారు అనమాట. పెట్టి అది అంతా హ్యూమన్ ఎఫర్ట్ అనండి. మనకేమి ఎవిడెన్స్ అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్స్ అటువంటి వాళ్ళు వచ్చి చేసినవి అని అదేం లేదు. కాకపోతే అంటే ఈ మధ్యన వచ్చిన సైంటిఫిక్ డెవలప్మెంట్స్ లో కొన్ని అంటే మనకు తెలిసిన అణువులు ఇవే కాకుండా ట్యాకియాన్స్ అని అటువంటి అవి కూడా కాకుండా ఇంకా ట్యాకియాన్స్ అని అవి కొన్ని ఉన్నాయి. అంటే యాక్చువల్ గా స్పేస్ నుంచి వస్తాయన్నమాట. అది కూడా ఇటువంటి రేడియేషన్. అవి ఏమంటే మెటీరియల్ లో పెనిట్రేట్ అవుతాయండి. అంటే ఎక్స్రేస్ అయితే కొంతవరకు కొంత మెటీరియల్ కొంత కానీ ఈ ట్యాకియాన్స్ అని ఏది ఆపలేదు అనమాట. అటువంటి వాటిని నుంచి ఇంకా కొన్ని సీక్రెట్ ఛాంబర్స్ ని డిస్కవర్ చేశారు లోపల. వాటిని ఈయన ఇంకా ఎక్స్కర్షన్ చేయలేదు. ఎక్స్కర్షన్ అది చేస్తే ఇంకా కొన్ని సీక్రెట్స్ బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. అంటే సైన్స్ డెవలప్ అయ్యే కొద్ది ఆర్కియాలజీ కూడా డెవలప్ అవుతూ ఉంటుందండి. రకరకాల సైన్స్ వాడుతూ ఉంటారు. మీరు ఏమన్నారు ఎక్స్ట్రా స్పేస్ నుంచి కనిపించేవి ఇక్కడ ఉన్నాయన్నారా, లేకపోతే ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ అంటే కొంతమంది ఏమంటే ఎవరో ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్ వాళ్ళు వచ్చి ఇక్కడ కట్టారు, మానవులు ఇంత కట్టలేరు అన్నట్టుగాను, లేకపోతే అదే మీరు అన్నారు కదా ఏదో ఎక్స్ట్రా వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసేదానికి కట్టారని. అలాగా మనకేమి అటువంటి ఎవిడెన్స్ ఏమి సాలిడ్ ఎవిడెన్స్ లేదు, అటువంటిది ఏమి దొరకలేదండి. అంతా మనకి లోపల ఉన్న మెటీరియల్ కానీ ఏం చూసుకున్నా కూడా మానవ సంబంధమైన మెటీరియల్సే. ఇంకా అంటే వాళ్ళు ఈ ఏంటి మమ్మీఫైడ్ బాడీస్ దగ్గర నుంచి ఏది చూసుకున్నా కూడా అన్ని మనుషులకు సంబంధించినవే ఉంటాయి.